టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ రేంజ్ ఏంటో అందరికీ తెలిసిందే. అయితే అదే క్రమంలో ఆ ఫ్యామిలీ నుండి ఎవరు వచ్చినా ఆదరించే తత్వం సైతం మెగా అమ్మాలకు ఉండడం ఎంతో గొప్పతనంగా భావించవచ్చు. ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీ పరిస్థితి ఒకప్పట్లా లేదు. ఏమో తెలియదు కానీ చిన్న చిన్న మనస్పర్ధలు, పైగా వాటిల్లో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఏదో తెలియని గ్యాప్ మాత్రం జరుగుతుంది అని మాత్రం అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెలుస్తుంది. విషయం ఏమిటంటే టాలీవుడ్ లో అందులోనూ మెగా ఫ్యామిలీలో చిరు పవన్ల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. అయితే ఈ వాదనకు ఊతం ఇస్తూ గతంలో అనేక పరిణామాలు జరిగినప్పటికీ ఆ తర్వాత చిరు పవన్ కలవడంతో ఆ అనుమానాలకు చెక్ పెట్టినట్లు అయింది. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ బన్నీ కలిసి హాజరైన ఒక పెళ్లి కార్యక్రమంలో బన్నీ పవన్ ని చూసి మరీ దూరంగా ఉండటం, అంతేకాకుండా తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో పవన్ చెర్రీకి షాక్ ఇవ్వడం చూస్తుంటే ఏదో తెలియని వారి మధ్య జరుగుతుంది అని తెలుస్తుంది. ఇంతకీ పవన్ చెర్రీకి ఇచ్చిన షాక్ ఏంటి అంటే అప్పట్లో పవన్ నిర్మాణంలో చెర్రీ హీరోగా ఒక సినిమా వస్తుంది అని న్యూస్ వచ్చింది. కానీ ఏం జరిగిందో ఏమో కానీ అనుకోకుండా పవన్ తన వీరభక్తుడు నితిన్ హీరోగా ఓ సినిమాని నిర్మిస్తున్నాడు. రౌడీ ఫెలో దర్శకుడు చైతన్య కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. త్రివిక్రమ్ ఈ సినిమాకు మరో నిర్మాత. అంతేకాదు మూల కథను కూడా త్రివిక్రమ్ అందిస్తున్నాడు. మరి చెర్రీతో సినిమా సంగతి పవన్ ఏం చేయబోతున్నాడో తెలియదు కానీ మొత్తానికైతే పవన్ విషయంలో మాత్రం చెర్రీ షాక్ తిన్నాడు అని సినీ సర్కిల్లో వినిపిస్తున్న వార్త. చూద్దాం ఏం జరుగుతుందో. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.